ముఖ్య అతిథి శ్రీ వినాయకరావు దేశపాండే గారు. వారు ఢిల్లీలో ఉంటారు. గత 40 సంవత్సరాల పైనుంచి కూడా వారు సంఘ ప్రచారకులుగా పనిచేస్తున్నారు. అంటే ఫుల్ టైం పూర్తిగా ఇల్లు సంసారం ఇలాంటివి ఏం లేవు. సంసార జీవితం పక్కన పెట్టి దేశ సేవ కోసం సమస్తం త్యాగం చేసి, చదువు ఎంత ఉన్నా, వ్యాపారం ఎంత ఉన్నా, ఉద్యోగాలు ఎంత ఉన్నా కూడా అవన్నీ కూడా పక్కన పెట్టి దేశమే ప్రధానం, దేశం కోసం మనం హిందువులని సంఘటితం చేయాలన్నటువంటి ఏకైక లక్ష్యంతో వారు ప్రచారంగా పనిచేస్తున్నారు. గతంలో వారు కేంద్రీయ సంఘటన ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఆ విధంగా యావత్ భారతదేశం అంతా కూడా తిరుగుతూ మనందరికీ కూడా మార్గదర్శనం చేస్తూ వచ్చారు. ప్రస్తుతం వారి బాధ్యత కేంద్రీయ సహ సంఘటన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. వారు ముఖ్యంగా డాక్టర్ అంబేద్కర్, బాబు జగజీవనరావు వారి మీద విశేష పరిశోధన చేశారు. వారు వ్యక్తిత్వం ఎలాంటిది, వారు సమాజంలో అన్ని కులాలని కలుపుకోవడానికి వారు ఎలాంటి ప్రయత్నం చేశారు, హిందువులందరూ సంఘటితంగా లేకపోతే ఈరోజు సమాజంలో ఏది జరగబోతుంది, ఇవన్నీ కూడా వారు చేసి దాని మీద చక్కగా అన్ని చోట్ల కూడా పర్యటన చేస్తూ ఈ యొక్క కార్యక్రమాల గురించి బాబు జగజీవనరావు గారిని, అంబేద్కర్ యొక్క ఆశయాన్ని మనందరి ముందు తెలియజేస్తూ మనందరం కూడా ఒకటే, హిందుత్వం అనేది ఒకటే, ఇక్కడ కులాలు అనేది పక్కనే, గడప లోపలే కులం, గడప దాటితే మనం అంత హిందువులం అనేటువంటి ఒక ఆలోచన మనందరిలో తీసుకొచ్చి మనం సమాజంలో ఎప్పుడైనా సరే మన ధర్మం నిలబడాలంటే మనందరం కలిసి ఉండాలనేటువంటి ఆలోచన తీసుకొచ్చే ప్రయత్నం వారు చేస్తున్నారు. తర్వాత శ్రీ ఎర్రం విష్ణువర్ధన్ రెడ్డి గారు, వీరు వ్యాపారవేత్త, నంద్యాలలో ఉంటారు. వారు కూడా చాలా సంవత్సరాల నుంచి కూడా మన విశ్వ హిందూ పరిషత్ కార్యక్రమంలో పనిచేస్తూ ప్రస్తుతం వారు మన దక్షిణ ప్రాంతం అంటే మన ప్రాంతాన్ని, ఆంధ్ర ప్రాంతాన్ని 2 భాగాలుగా చేశారు. ఒకటి ఉత్తర ప్రాంతము, దక్షిణ ప్రాంతం. దక్షిణ ప్రాంతం అంటే మనకు ఒంగోలు నుంచి, ప్రకాశం జిల్లా నుంచి మనం మొత్తం ఈ రాయలసీమ జిల్లాలన్నీ కూడా వస్తాయి. కాబట్టి ఈ అన్ని జిల్లాలకి వారు మన యొక్క ఉపాధ్యక్షులుగా పనిచేస్తున్నారు, వ్యాపారం చేస్తున్నారు వారు. తర్వాత శ్రీ పర్రే కోటేశ్వరరావు గారు, వారు స్వగ్రామం కావలి, నెల్లూరు జిల్లా కావలి. చిన్నప్పటి నుంచి కూడా వారు కూడా చదువు పూర్తయిన తర్వాత సంఘ ప్రచారంగా పనిచేశారు. తర్వాత ఈ క్షేత్రంలో మన యొక్క విశ్వ హిందూ పరిషత్ క్షేత్రంలో చాలా సంవత్సరాలు పనిచేశారు, సహకార్యదర్శిగా పనిచేశారు. ఇప్పుడు వారు మన దక్షిణ ప్రాంతానికి ప్రాంత కార్యదర్శిగా పనిచేస్తున్నారు వారు. తర్వాత మన శ్రీనివాసులు గారు, వారు పూర్తి సమయ కార్యకర్త. వారు కూడా సంఘంలో సంఘ ప్రచారకులుగా ఎంఎస్సి పూర్తి చేసిన తర్వాత పూర్తి సమయ కార్యకర్తగా వారు పనిచేస్తూ సంఘంలో అనేక సంవత్సరాలు పనిచేసిన తర్వాత ఇప్పుడు వారికి మొత్తం ఆంధ్రప్రదేశ్ అంటే ఇలాగ 2 ప్రాంతాలు చెప్పానే, ఆంధ్రప్రదేశ్ ఉత్తర ప్రాంతం, దక్షిణ, 2 ప్రాంతాలు కలిసి ఆంధ్రప్రదేశ్ మొత్తానికి కూడా వారు సంఘటన కార్యదర్శిగా పనిచేస్తూ అన్ని చోట్ల తిరుగుతూ మార్గదర్శనం చేస్తున్నారు. అలాగే ఇక్కడ మనం ఉండేటువంటి ఇంతకుముందు పనిచేశారు మన అధ్యక్షులు, నగర అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు చిత్రాల నాగార్జునరావు గారు. వారు కూడా చిన్నప్పటి నుంచి కూడా స్వయం సేవకులు, వారు జిల్లా కార్యవాహకులు కూడా పనిచేశారు. తర్వాత మనకు విశ్వ హిందూ పరిషత్తులో జిల్లా 15 సంవత్సరాల పైనుంచి జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తూ అనేక చోట్ల తిరుగుతూ ఈ యొక్క సంఘ విశ్వ హిందూ పరిషత్ వ్యాప్తి చేసేయడానికి విశేష కృషి చేస్తున్నారు. అదేవిధంగా బదివేలు నాగమోహన్ రెడ్డి గారు, వారు కూడా చిన్నప్పటి నుంచి మన కార్యకర్త. ఇప్పుడు 15 సంవత్సరాల నుంచి నగరానికి అంతా కూడా వారు అధ్యక్షులుగా పనిచేస్తున్నారు. వీరందరూ కూడా అందరం కూడా ఎదురుగా చాలా గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, విష్ణువర్ధన్ రెడ్డి గారు, మన నాగమోహన్ రెడ్డి గారు, వారికి నమస్కారం. అట్లాగే ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన కుల ప్రముఖులకి, కుల సంఘాల నాయకులకి
అందరికి కూడా స్వాగతం సుస్వాగతం. చాలా సంతోషమైన, ఎందుకు అంటే మనకు ఈ సమయం అటు పొద్దున కాదు అటు సాయంత్రం కాదు, బాగా ఎండ సమయంలో ఇంతమంది కార్యకర్తలు ఈరోజు ఇక్కడికి ఈ కార్యక్రమానికి వచ్చేయడం నిజంగా చాలా సంతోషం. దాదాపుగా 150 నుంచి 150 మంది పైన ఉన్నారు కార్యకర్తలు. వీరందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకు అంటే బాగా ఎండాకాలం కూడా అందరికీ కూడా తెలుసు. మనకి ఈరోజు మనకి ఇక్కడికి వచ్చిన పెద్దలు వినాయకరావు దేశపాండే గారు, వారు అఖిల భారత సహకార, ఇక్కడ ఏ కార్యక్రమం చేసినా కూడా చాలా సంతోషంగా, చాలా మంచిగా, మనకు సంఖ్య కూడా మంచి సంఖ్య వస్తున్నారు. ఈ మధ్యనే ఈరోజు ప్రధానమైన మనకు వారి కార్యక్రమం ప్రధాన ఉద్దేశం వారు చెప్తారు. దానికి ముందుగా మనకు దేవాలయాల స్వయం ప్రతిపత్తి అని చెప్పేసి దాని గురించి కూడా ఒక 2 మాటల్లో పూర్తి చేస్తారు. ఆ దేవాలయాల స్వయం ప్రతిపత్తి అనే దాని మీద ఈ మధ్యలో మనకు విజయవాడలో చాలా పెద్ద సమావేశం జరిగింది. ఆ సమావేశంలో ప్రభుత్వంలో పనిచేసినటువంటి సెక్రటరీ, చీఫ్ సెక్రటరీ అయినటువంటి ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, అట్లాగే మనకు ఎండోమెంట్ కమిషనర్ గా రిటైర్ అయినటువంటి శ్రీధర్ గారు, పూజ్య స్వామీజీలు, RSS, బీజేపీ ప్రధానమైన వ్యక్తులందరూ కూర్చొని ఒకరోజు ప్రొద్దున నుంచి సాయంత్రం వరకు సమావేశం జరిగింది. దాంట్లో మనం హిందూ దేవాలయాలు ఏమైతే సమస్యలు ఉన్నాయో వాటన్నిటి మీద కూలంకుషంగా చర్చ చేయడం జరిగింది. దాంట్లో ఆఖరుగా ఒక ముసాయిదా తీర్మానం అని చెప్పేసి చేయడం జరిగింది. ఎందుకంటే మనందరం చూస్తున్నాం సమాజంలో క్రిస్టియన్లకి వాళ్ళ చర్చల మీద ఏమాత్రం అజమాయిషి ప్రభుత్వానికి లేదు. అట్లాగే ముస్లింలను చూస్తే వాళ్ళ మసీదుల మీద కానీ వాళ్ళ దర్గాల మీద కూడా ఏమాత్రం కూడా గవర్నమెంట్ కు ఏమాత్రం అధికారం లేదు. కానీ మనకి ఎండోమెంట్ చట్టం అనే ద్వారా మనకి ఎంత భయానకమైన పరిస్థితులు మనం ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం. ప్రతిరోజు పేపర్లలో చూస్తున్నాం, మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. నిన్న మొన్న సంఘటనలో చూస్తే మనకి ఇక్కడ శివాలయంలో కూడా ఎంత దాదాపు ₹1 కోటి డబ్బులు విచలమైన ప్రభుత్వ అధికారుల ద్వారా దోచుకోవడం జరిగింది. సో వీటన్నిటి మీద మనకు ఇంతకు ముందు పూర్వం మనకి పాత రోజుల్లో మనకి దేవాలయాలను కాపాడుకునేదానికి స్వామీజీలు, దాని తర్వాత అక్కడ ప్రతి దానికి కూడా అక్కడ గ్రామ పెద్దలు వీటన్నిటి మీద కూడా నిర్ణయం చేయడం జరుగుతుండేది. ఆ పరిస్థితి మళ్ళీ రావాలని చెప్పేసి మనం ప్రయత్నం చేయాలని చెప్పేసి దానిలో భాగంగానే ఈ చర్చ జరిగింది. మనకు తెలుసు ఉత్తరప్రదేశ్ లో అయోధ్యలో కూడా అక్కడ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం యొక్క వాళ్ళ దీనివల్ల ఎక్కువ ఏమాత్రం కూడా ఎంటర్ అయ్యడానికి లేకుండా అయోధ్య రామ జన్మభూమి ట్రస్ట్ అని చెప్పేసి ఆ ట్రస్ట్ ద్వారానే ఏ కార్యక్రమం జరిగినా ప్రభుత్వం యొక్క జోక్యం లేకుండా జరుగుతుంది. అట్లనే మన రాష్ట్రంలో కూడా ఈ పెద్ద దేవాలయాలు, చిన్న దేవాలయాలు ప్రభుత్వం జోక్యం లేకుండా జరిగే దాని గురించి చేయాలి అని చెప్పేసి ఈ ముసాయిదా తీర్మానం జరిగింది. ఇది రాబోయే రోజుల్లో చాలా పెద్ద ఎత్తున మళ్ళీ మనం పదే కూడా కలిసాల్సి వస్తుంది. అవసరమైతే ఉద్యోగం కూడా చేయాల్సి వస్తుంది. ఆ కార్యక్రమాలు మన ముందు ఉంచుతున్నారు పెద్దలు. కాబట్టి రాబోయే రోజులలో కూడా మనము అందరం కలిసి ఈ కార్యక్రమాలు నిర్వహణ చేయాలి. ఈ రోజు మిగతా విషయాల మీద కూడా మనకు మార్గదర్శనము మన పెద్దలు చేస్తారు. కాబట్టి నేను ఈ కార్యక్రమంలో మేము ఈ ఒక ముఖ్య విషయం చెప్పాలనుకున్నాను. ఆ విషయం చెప్తాను. मंच पर उपस्थित अपने प्रांत के विभाग के जिले के सारे पदाधिकारी और आप सभी हिंदुत्वनिष्ठ धर्म प्रेमी देशभक्त भाई और बहनों,
बाबू जगजीवन राम जी और डॉक्टर बाबा साहब अम्बेडकर जी के जयंती के निमित्त विश्व हिंदू परिषद ने यह समरसता सम्मेलन का कार्यक्रम आयोजित किया है। इस कार्यक्रम में आप सब लोग आए, आप सबका स्वागत, आप सबका अभिनंदन। पहले हम जयकार करते हैं, बोलो भारत माता की जय, हिंदू धर्म की जय, डॉक्टर बाबा साहब अम्बेडकर जी की जय, बाबू जगजीवन राम जी की जय, जय श्री राम, जय श्री राम। आज है 7 अप्रैल, 2 दिन पहले 5 अप्रैल थी, तो 5 अप्रैल ये बाबू जगजीवन राम जी का जन्मदिन है और 14 अप्रैल ये डॉक्टर बाबा साहब अम्बेडकर जी का जन्मदिन है। ये दोनों महापुरुषों ने जीवन भर समरसता के लिए प्रयत्न किया, शेड्यूल कास्ट के सभी लोगों का अपलिफ्टमेंट हो जाए, उसके लिए जागरण किया, संघर्ष किया। ये दोनों महापुरुषों का स्मरण सारे हिंदू समाज ने करना चाहिए। ये केवल एक कास्ट के नहीं थे, वो सारे भारत के वंदनीय महापुरुष थे। तो सारे भारत के सभी हिंदुओं ने उनको प्रणाम करना चाहिए, उनका स्मरण करना चाहिए। इसके लिए विश्व हिंदू परिषद सारे हिंदुस्तान में कार्यक्रम करती है। पिछले साल अपने विश्व हिंदू परिषद के द्वारा राउंड अबाउट 1000 जगह अंबेडकर जयंती के निमित्त छोटे बड़े कार्यक्रम हुए, समरसता का संदेश देने के लिए। विश्व हिंदू परिषद समरसता के लिए काम करती है। कोई किसी भी कास्ट का हो, प्रांत का हो, भाषा का हो, हम सारे हिंदू एक है, एक दूसरे के भाई बहन है। कोई बड़ा नहीं, कोई छोटा नहीं, कोई उच्च नहीं, कोई नीच नहीं और कोई भी अछूत नहीं। सर्वे हिंदवा सोदरा न हिंदू पतितो भवेत्। सारे हिंदू एक ही मां के पुत्र पुत्रियां हैं, कोई हिंदू पतित नहीं। ऐसा भाव सारे समाज में निर्माण करना ये विश्व हिंदू परिषद का काम है और इसीलिए आज ये समरसता सम्मेलन आयोजित किया गया है। విశ్వ హిందూ పరిషత్ పెద్దలకి అలాగే హిందూ బంధువులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ బాబు జగజీవనరాం జయంతి అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈరోజు మన సామాజిక సమరసత సమ్మేళనం నిర్వహించుకుంటున్నాము। ఈ కార్యక్రమానికి ఇచ్చేసి మీ అందరికీ స్వాగతము, అభినందనలు తెలియజేస్తూ 2 రోజుల క్రితం డాక్టర్ బాబు జగజీవనరాం జీ యొక్క జయంతి ఏప్రిల్ 5వ తేదీ జరుపుకున్నాం। రాబోయే 14వ తేదీ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జయంతి। ఈ ఇద్దరు మహాపురుషులు కేవలం ఒక కుల నాయకులు కాదు, వీళ్ళు దేశం యొక్క మొత్తం సంపూర్ణ హిందూ సమాజానికి సంబంధించినటువంటి మహాపురుషులు వీళ్ళు హిందూ సమాజం యొక్క సమరసత కోసం అలాగే షెడ్యూల్ కులాల యొక్క ఉన్నతి కోసం నిరంతరము సమాజాన్ని జాగరణ చేశారు, అలాగే సంఘర్షణ కూడా చేశారు। ఈ ఇద్దరి మహాపురుషుల్ని స్మరించుకోవడం మన హిందూ సమాజం యొక్క బాధ్యతగా మనం భావిస్తూ వీళ్ళు సంపూర్ణ దేశము అలాగే సంపూర్ణ హిందూ సమాజం వీళ్ళని నిరంతరము స్మరించుకోవాల్సిన అవసరం ఉంది అని తెలియజేస్తూ విశ్వ హిందూ పరిషత్తు ప్రతి సంవత్సరము ఇటువంటి సమరసత కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటుంది। గత సంవత్సరం దేశవ్యాప్తంగా చిన్న పెద్ద కార్యక్రమాలు 1000కి పైగా ఇలా సమరసత సమ్మేళనాన్ని విశ్వ హిందూ పరిషత్ నిర్వహించింది। విశ్వ హిందూ పరిషత్ యొక్క ప్రధానమైనటువంటి పని సమరసత కోసం పనిచేయడం, భాష, ప్రాంతము, కులము ఈ భేదభావాలను మర్చిపోయి మనందరము ఒకే తల్లి సంతానము, సోదరులము అనే భావాన్ని నిర్మాణం చేయడమే ఈ సమరసత సమ్మేళనం యొక్క ఉద్దేశం। మన హిందూ సమాజంలో ఎవరు పెద్దవాళ్ళు కాదు, తక్కువ కాదు, ఉన్నతులు కాదు, అస్పృశ్యులు కాదు,
అందుకని మనం చెబుతాం సర్వే హిందవ సోదర సర్వే హిందూ పతితో భవే, హిందువులందరము సోదరులమే, ఎవరికో పతితులము కావు, మనందరం ఒకే తల్లి బిడ్డలము అని మనందరం ఈ భరతమాత యొక్క సంతానము అనే భావాన్ని వ్యాప్తి చేయడమే విశ్వ హిందూ పరిషత్ యొక్క ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం. గురించి ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏప్రిల్ 5, 1908 పాట్నాలో బీహార్కి సంబంధించిన రాష్ట్రాల్లో వారు జన్మించారు. వారు చిన్నప్పటి నుంచే చాలా తెలియగలిగినటువంటి వారు, అలాగే ధార్మిక భావాలు కలిగినటువంటి వారు. వారి ఇంటి దగ్గర ఉన్నటువంటి చుట్టుపక్కల వాళ్ళందరికీ వీరు స్వయంగా చిన్నప్పుడే రామచరిత మానస యొక్క అర్థాన్ని వివరిస్తూ చెప్పేటటువంటి వారు. మెట్రికులేషన్ పరీక్షని ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు. ఆ తర్వాత వారు కాశీలోను అక్కడ డిగ్రీ పూర్తి చేశారు. అయితే వారికి పెద్ద సైంటిస్ట్ కావాలనేటువంటి కోరిక ఉండేది. అయితే అదే సమయంలో గాంధీజీ నేతృత్వంలో జరుగుతున్న స్వతంత్ర పోరాటాన్ని చూసి సైంటిస్ట్ కావడం కన్నా దేశ స్వతంత్రం పోరాటం కోసం పోరాడాలని చెప్పేసి నిర్ణయం చేసుకున్నారు. ఆ విధంగా వారు రాష్ట్ర నాయకుడిగా, ఆ తర్వాత దేశానికి సంబంధించిన జాతీయ నాయకుడిగా ఎదిగారు. వారికి అనేక భాషలు వచ్చు, బెంగాలీ, సంస్కృతము, ఉర్దూ, హిందీ, ఇంగ్లీష్ ఎలా వచ్చు. ఇట్లా అనేక భాషల్లో వారు ఉపన్యాసాలు కూడా బాగా ఇచ్చేటటువంటి వారు. ఆ విధంగా జాతీయ నాయకులు అయ్యారు. అయితే షెడ్యూల్ కులాలకు సంబంధించిన ఉన్నతి కోసం వారు పనిచేశారు. వారు స్వయంగా చర్మకారుల కుటుంబానికి సంబంధించినటువంటి వారు. ఆ బీహార్లో వారిని రవిదాస్ సమాజం అని చెప్పి పిలుస్తారు. కాబట్టి వాళ్ళ యొక్క ఉన్నతి కోసం రవిదాస్ మహాసభ అనేటువంటి సంస్థని స్థాపించి వారి ఉన్నతికి ప్రయత్నం చేశారు. దాంతో పాటుగా షెడ్యూల్ కులాలందరినీ కలపడం కోసం, వాళ్ళ ఉన్నతి కోసం ప్రయత్నం చేయడం కోసం భారత దళిత మహాసంఘ అనే పేరుతో ఒక సంస్థను స్థాపించి వాళ్ళ ఉన్నతి కోసం విశేష సమయంలో వారు చేసినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు మనం గమనిద్దాం. వారు 1936 నుంచి 1986 వరకు ఒక వరల్డ్ రికార్డు నెలకొల్పారు. ఏమిటంటే ఒకే పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఒక్కసారి కూడా ఓడిపోకుండా 50 సంవత్సరాల పాటు ప్రాతినిధ్యం వహించినటువంటి ఎంపీగా ఇప్పటికి కూడా వారిదే రికార్డు ఉంది. బీహార్లోని ససారా అనేటువంటి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నిరంతరం కొనసాగారు. దాంతోపాటుగా 1947లో ఏర్పడినటువంటి మొదటి జాతీయ ప్రభుత్వంలో నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వీరు క్యాబినెట్ మినిస్టర్గా పని ప్రారంభించారు. ఆ తర్వాత అనేక రకాల ప్రభుత్వ శాఖల్ని వారు నిర్వర్తించారు సమర్థవంతంగా. లేబర్ మినిస్టర్గా, అలాగే ప్రసార మినిస్టర్గా, వ్యవసాయ శాఖ మంత్రిగా, న్యాయశాఖ మంత్రిగా, అలాగే హోంశాఖ మంత్రిగా, రక్షణ శాఖ మంత్రిగా, ఇట్లా వారు అనేక శాఖల్ని సమర్థవంతంగా నిర్వర్తించారు. అలాగే 1975 సమయంలో జనతా పార్టీ సమయంలో ఉప ప్రధానమంత్రిగా బాధ్యత నిర్వర్తించారు. అలాగే 1977లో జరిగినటువంటి మధ్యంతర ఎన్నికల్లో జనతా పార్టీ తరఫున వారిని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించారు. దురదృష్టం కొద్దీ ఆ సమయంలో జనతా పార్టీ గెలవలేదు. ఒకవేళ గెలిచి ఉన్నట్లయితే భారతదేశానికి ఒక షెడ్యూల్ కులాలకు సంబంధించిన వ్యక్తి ప్రధానమంత్రి అయ్యేటువంటి అవకాశం ఉండేటటువంటిది, అది కలగలేదు. అలాగే వారు 11 రకాలైనటువంటి చట్టాలని వారు విశేషంగా తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఆ విధంగా వారు నిర్వహించిన శాఖలు సమర్థవంతంగా నిర్వర్తించిన క్రమంలో కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ప్రచార శాఖ మంత్రిగా ఉన్నప్పుడు దేశం మొత్తానికి అన్ని గ్రామాలకి పోస్ట్ ఆఫీస్ వ్యవస్థ ఉండాలి అని చెప్పేసి వారు నిర్ణయం చేసి ప్రతి గ్రామానికి పోస్టల్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. అలాగే వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు హరిత విప్లవం పేరుతోటి గ్రీన్ రెవల్యూషన్ అనేది తీసుకొచ్చి పంటలు బాగా పండించడానికి ప్రయత్నం చేశారు. రైల్వే శాఖ మంత్రిగా ఉన్నప్పుడు థర్డ్ క్లాస్ సెక్షన్లో ఉన్నటువంటి వాళ్ళకి ఎటువంటి సౌకర్యాలు ఉండేవి కావు. కాబట్టి ఆ బోగీల్లో అన్ని రకాల ఫ్యాన్ సౌకర్యాల దగ్గర నుంచి అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేసి పేదలకి సౌకర్యాలు కల్పించే ప్రయత్నం చేశారు. రక్షణ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు రైల్వే, అలాగే అందులో పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికులు ఎవరైతే ఉన్నారో స్వీపర్స్, వాళ్ళకి చాలా తక్కువ జీతాలు ఉండేవి. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళందరికీ సైనికులతో సమానంగా జీతాలతో పాటుగా వాళ్ళకి ప్రావిడెన్స్ ఫండ్ ఏర్పాటు చేసేటటువంటి పరిస్థితిని సైన్యంలో పనిచేస్తున్నటువంటి కార్మికులకి ఏర్పాటు చేసే ప్రయత్నం చేశారు. అలాగే వారు ఏ శాఖలో పనిచేసినప్పటికీ షెడ్యూల్ కులానికి కేటాయించినటువంటి రిజర్వేషన్లు అన్ని పూర్తిగా అయ్యేటట్టుగా పూర్తిగా జాగ్రత్త తీసుకొని పూర్తిగా భర్తీ చేయించే ప్రయత్నం చేశారు.
అలాగే రిజర్వేషన్లు ప్రారంభంలో 10 సంవత్సరాలకే ఉండేవి. ఎప్పుడైతే 10 సంవత్సరాలు పూర్తయిన తర్వాత నెహ్రూ గారితో మాట్లాడి రిజర్వేషన్లు అయితే కేటాయించారు. కానీ 10 సంవత్సరాల్లో ఏ లక్ష్యాన్ని కోసం అయితే ఆ రిజర్వేషన్ ఏర్పాటు చేశామో షెడ్యూల్ కులాల యొక్క సమాజ వికాసం జరగలేదు కాబట్టి ఇంకా వెనకబడి ఉన్నారు కాబట్టి వీటిని పొడిగించాలి అని చెప్పేసి కోరి విశేష ప్రయత్నం చేసి ఆ విధంగా రిజర్వేషన్స్ ని మళ్ళీ ఒకసారి పొడిగించే ప్రయత్నం వారు చేశారు. ఈ విధంగా రాజకీయ నాయకుడిగా షెడ్యూల్ కులాల వాళ్ళ యొక్క వికాసంతో పాటుగా దేశ వికాసానికి బాగా పనిచేశారు. మహాపురుషుడు గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. డాక్టర్ భీమరావ్ రామ్జీ అంబేద్కర్. రామ్జీ కూడా వారి పేరులో ఉంది. కానీ మనందరికీ అంబేద్కర్ గురించి చాలా విషయాలు తెలుసు. అయినప్పటికీ కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వారు చిన్నప్పటి నుంచి అత్యంత తెలివితేటలు కలిగినటువంటి వారు. వారికి అనేక డిగ్రీలు ఉన్నాయి. వారు ఇంగ్లాండ్లో కూడా చదువుతున్నప్పుడు బారిస్టర్ ఇవన్నీ చదువుతున్నప్పుడు అనేక డిగ్రీలు అక్కడ సాధించారు. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత మన రాజ్యాంగ సమితికి డ్రాఫ్టింగ్ కమిటీ మెంబర్గా వారు ఉన్నారు. దాన్ని సమర్థవంతంగా వారు నిర్వర్తించారు. అలాగే నెహ్రూ మొట్టమొదటి క్యాబినెట్ లో మంత్రిగా కూడా పనిచేశారు. వారు ప్రపంచంలో అత్యంత మేధావుల్లో వారు ఒకరు. ఆ తర్వాత వారికి భారతరత్న బిరుదు కూడా ఇవ్వడం జరిగింది. షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగలకు సంబంధించిన సమాజానికి సంబంధించి వారు విస్తృతమైనటువంటి సేవలు అందించారు. అంబేద్కర్ షెడ్యూల్ కులాల వాళ్ళకి ఒక 3 విషయాలు ఎప్పుడు చెబుతూ ఉండేవారు. అందరము తప్పనిసరిగా విద్యని నేర్చుకోవాలి అనేది ఒకటి. రెండోది మన సమాజం సంఘటితం కావాలి అనేటువంటిది రెండవది. మూడోది మన హక్కుల సాధన కోసము నిరంతరము సంఘర్షణ చేయడానికి కూడా సిద్ధంగా ఉండాలి. విద్య, సంఘటితము, అలాగే సంఘర్షణ. ఈ విధంగా వారు విద్య కోసము అనేక పాఠశాలల్ని కాలేజీలని ముంబైలో ప్రారంభించారు. ఇక్కడ షెడ్యూల్ కులాల వాళ్ళందరూ చదువుకోవడానికి కావాల్సినటువంటి అవకాశాలను ఆ విధంగా కల్పించేందుకు ప్రయత్నం చేశారు. అలాగే షెడ్యూల్ కులాల్లో ఉండేటటువంటి వృత్తగలు వాళ్ళందరూ పరస్పరం పోరాటం చేసుకుంటూ ఉన్నారు. ఈ విధంగా మనం పోరాటం చేసుకోవడం బలహీనపడతాము. ఇక్కడ మనందరము కలిసి సంఘటితంగా ఉండాలి అని చెప్పేసి వారు ప్రయత్నం చేశారు. అలాగే నిరంతరము మన హక్కుల కోసం పోరాటం చేయాలి అని చెప్పేసి వారు ప్రయత్నం చేశారు. ధార్మిక భావాలు కలిగినటువంటి వారు. అంబేద్కర్ యొక్క తల్లిదండ్రులు ఇద్దరూ కూడా ధార్మిక భావాలు కలిగినటువంటి వారు. వారి బంధువుల్లో సన్యాసం తీసుకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. చిన్నప్పటి నుంచే వారు అనేక సందర్భాల్లో ఈ విధంగా ధార్మిక కార్యక్రమాల కోసం వారు ప్రయత్నం చేస్తుండేవారు. సంత కబీర్దాస్, అలాగే సంత తుకారాం వీళ్ళ యొక్క భక్తులుగా ఉండేటువంటి వారు. వారికి అనిపించింది నాసిక్లో ఉన్నటువంటి కాళారాం మందిరంలోకి మేము భక్తులమే, కానీ మమ్మల్ని ఎందుకు రాజగురు అని చెప్పేసి వారు ఆలోచించారు. అది 1936లో 5 సంవత్సరాల పాటు వారు నిరంతరము సంఘర్షణ చేశారు. ఆ సమయంలో దేవాలయం లోపలికి వెళ్ళడానికి ప్రయత్నం చేసినప్పుడు వారి మీద దాడి చేశారు. చివరికి గాయపడ్డారు, అనేక దెబ్బలు కూడా తిన్నారు. అలాగే చెరువులో పశువులైన నీళ్లు తాగడానికి అవకాశం ఉంది, మమ్మల్ని మమ్మల్ని తాగనివ్వకుండా చేస్తారని చెప్పేసి వారు చెరువుకు సంబంధించినటువంటి సత్యాగ్రహం కూడా చేశారు, నీళ్లు కావాలని చెప్పేసి. ఆ సమయంలో కూడా వారి మీద దాడి జరిగింది, గాయాలయ్యాయి. అదే గాయాల వల్ల అయినప్పటికీ ధర్మం కోసం నిలబడ్డారు. అయితే వారి స్నేహితులు అనేక మంది రకరకాల స్వభావం కలిగినటువంటి వారు ఉండేవారు. ఒక సైన్యంలో పనిచేసినటువంటి రిటైర్డ్ అధికారి ఉండేవాడు. ఆయన అంబేద్కర్ తో అన్నాడు, మనము శక్తివంతులము, శారీరకంగా కూడా శారీరక దృఢత్వం కలిగినటువంటి వాళ్ళము, మన చేతుల్లో కూడా ఆయుధాలు ఉన్నాయి. మరి హిందూ సమాజం మనల్ని అవమానిస్తుంది కదా, మనందరము తిరగబడితే వాళ్ళందరి పరిస్థితి ఏమిటి అని చెప్పేసి అంబేద్కర్ చర్చించినప్పుడు అంబేద్కర్ చాలా స్పష్టంగా చెప్పాడు, వాళ్ళందరూ మన సోదరులు, మన పోరాటము వేల మీద కాదు, అధికారం కోసం హక్కుల కోసమే తప్పితే మన హిందూ సమాజంలో శాంతియుతంగా ఉంటూ ప్రతీకార భావం కాకుండా మన యొక్క హక్కుల్ని సాధించుకోవాలి అనేటటువంటి శాంతి భావంతో ఉండాలని చెప్పారు. అంబేద్కర్ యొక్క ప్రభావం కారణంగా వాళ్ళందరూ దాన్ని అంగీకరించారు. ఆ విధంగా శాంతంగా ఉంటూ పోరాటాన్ని సాగించారు. కమ్యూనిస్టులు ఆర్య ద్రావిడ సిద్ధాంతం పేరుతోని, అలాగే అస్పృశ్యతని ఆధారంగా చేసుకుని హిందూ సమాజంలో చీలికి తెచ్చి హిందూ సమాజాన్ని విడదీసేటటువంటి ప్రయత్నం ప్రారంభించారు. కాబట్టి హిందూ సమాజంలో అస్పృశ్యత లేదు అనేటటువంటిది అంబేద్కర్ అనేక సంవత్సరాల ముందుగానే చెప్పారు. కానీ హిందూ సమాజంలో ప్రారంభ కాలం నుంచి మొదటి నుంచి ఇప్పుడున్నటువంటి అస్పృశ్యత వ్యవస్థ లేదు అని చెబుతూ వారు ఏం చెప్పారంటే, 4వ శతాబ్దం నాటి వరకు కూడా ఇప్పుడున్నటువంటి అంటరానితనపు వ్యవస్థ హిందూ సమాజం లేదు అని చెప్పారు. వారు దీనికి ఆధారంగా ఏం చెప్పారంటే, ఒకటి మహారాష్ట్రకి సంబంధించిన అంబేద్కర్,
కానీ అంబేద్కర్ మహారాష్ట్రలో ఉండేటటువంటి అప్పర్ కులాలకు సంబంధించినటువంటి అగ్రవర్ణాలని చెప్పబడేటటువంటి మరాఠా క్షత్రియులు కావచ్చు, అలాగే అక్కడ ఉండేటువంటి నిమ్మన వర్గాలని చెప్పబడేటువంటి హిందూ మహార్లు, అలాగే షెడ్యూల్ కులాల యొక్క అప్పర్ క్యాస్ట్ వాళ్ళు, అలాగే తక్కువ కులాలని చెప్పబడేటటువంటి వాళ్ళు, వీళ్ళ యొక్క గోత్రాలను గమనిస్తే అందరి గోత్రాలు ఒకటిగానే కనబడుతూ ఉంటాయి. స్వయంగా వినాయకరావుజీ కూడా మహారాష్ట్ర కాబట్టి వారు చెబుతున్నారు అక్కడ అందరికీ గోత్రాలు ఒకే రకంగా ఉంటాయి అని చెప్పేసి. అలాగే పంజాబ్లో చూసినట్లయితే అగ్రవర్ణానికి సంబంధించినటువంటి జాట్ సిక్కుల యొక్క గోత్రాలు, అలాగే అక్కడ ఉన్నటువంటి నిమ్న వర్గాలకు సంబంధించినటువంటి సిక్కుల యొక్క గోత్రాలు కూడా ఒకటే గోత్రాలు ఉండేవి అని చెబుతూ అంబేద్కర్ ఏం చెప్పాడంటే, దేశవ్యాప్తంగా కూడా ఇలాగే మనం ఈ కులాల గోత్రాలను కనుక అధ్యయనం చేసినట్లయితే మనకు అర్థమయ్యేది ఏంటంటే అప్పర్ కాస్ట్లో ఉండేటటువంటి గోత్రాలు అలాగే ఎస్సీల గోత్రాలు కూడా ఒకే రకంగా కనపడుతూ ఉంటాయి. కాబట్టి 3,000 సంవత్సరాల క్రితము మన భారతదేశంలో అందరము ఒకే వంశానికి ఒకే వారసులుగా ఉండేటటువంటి వాళ్ళము అని చెబుతూ, ఒకవేళ ఎస్సీ కులం వాళ్ళు కనుక గోత్రాలు వేరువేరైతే, అప్పర్ కులాల వాళ్ళ గోత్రాలు వేరువేరైతే ఈ సమాజం ఇలా ఉండేది కాదని చెప్పేటటువంటి వారు. అలాగే భారతదేశానికి సంబంధించినటువంటి ఇంకొక విషయం వారు చెప్పారు. ఒకే వంశానికి సంబంధించిన వారు చెబుతూ వారు చెప్పినటువంటి విషయం ఏంటంటే 1937లో అలాగే 37, 35, 36, 37, 40 ఆ మధ్యలో వారు హిందూ సమాజంలో బ్రిటిష్ వాళ్ళు చీలికలు తేవడానికి ప్రయత్నం చేస్తున్నారు, అప్పర్ కులాల వాళ్ళు వెనకబడ్డ కులాల వాళ్ళు అని చెబుతూ మన జాతిని విభజించే ప్రయత్నం బ్రిటిష్ వాళ్ళు చేస్తున్నారు అని చెబుతూ వాళ్ళ ప్రయత్నాలు మనం పడవద్దు, మన హిందూ సమాజాన్ని విడదీయడం కోసం వాళ్ళు చేస్తున్నారని చెబుతూ వాళ్ళు ఈ దేశంలో ఆర్య ద్రావిడ సిద్ధాంతాన్ని మన మీద రుద్దేటటువంటి ప్రయత్నం బ్రిటిష్ వాళ్ళు చేశారు. దీన్ని అంబేద్కర్ పూర్తిగా ఖండిస్తూ ఇది ప్రపంచంలో అతిపెద్ద అబద్ధము, దీన్ని ఎవరు నమ్మకూడదు అని చెబుతూ ఇది 100% అబద్ధమైనటువంటి విషయము అని చెప్పేసి వారు దాన్ని ఖండించారు. వారి వాదన ఏంటంటే, ఒకవేళ అప్పర్ కాస్ట్ వాళ్ళు కనుక ఆర్యులు అయితే షెడ్యూల్డ్ కులాల వారు కూడా ఆర్యులే, ఒకవేళ షెడ్యూల్డ్ కులాల వాళ్ళు కనుక అనార్యులైతే అప్పర్ కాస్ట్ వాళ్ళు కూడా అనార్యులే అని వారు దృఢంగా ఈ ఆర్య ద్రావిడ సిద్ధాంతాన్ని వారు ఒక సైద్ధాంతికంగా చారిత్రాత్మక విషయాన్ని వారు స్పష్టంగా ప్రకటించే ప్రయత్నం చేశారు. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు ఈ సమాజాన్ని విడదీయడం కోసం మనలో ఈ కథనాల్ని అంటే నేరేటివ్స్ నిర్మాణం చేసి సమాజాన్ని విభజించే ప్రయత్నం చేశారు. మొట్టమొదటిసారిగా ఈ ఆర్య ద్రావిడ సిద్ధాంతాన్ని వివేకానంద వ్యతిరేకించాడు. ఆ తర్వాత అంతే పెద్ద స్థాయిలో వ్యతిరేకించింది అంబేద్కర్. వారు వినాయకరావు చెప్పారు, ఒక సంఘ ప్రచారంగా వారు చెబుతుంది ఏంటంటే, ఆ విధంగా అంబేద్కర్ తర్వాత అంతే పెద్ద స్థాయిలో ఈ ఆర్య ద్రావిడ సిద్ధాంతాన్ని వ్యతిరేకిస్తుంది ఎవరంటే రాష్ట్రీయ సైన్సెస్ అని మన సంస్థలు. కాబట్టి బ్రిటిష్ వాళ్ళు చేసినటువంటి ఈ కుట్రలో మనం పడకూడదు, మనం అర్థం చేసుకోవాలి, మనందరం ఒకే జాతిగా ఉండే ప్రయత్నం చేసి మనం ఒక జాతిగా నిలబడాలి అని చెప్పేసి వారు చెప్పారు. చెబుతూ ఉంటారు, సంఘము ఆర్ఎస్ఎస్ కమ్యూనిస్టులు విరుద్ధమైనటువంటి సంస్థలు సంస్థాగతంగా వేరు సంస్థలు అని చెప్పినప్పటికీ మనం విమర్శించిన దానికంటే కూడా అంబేద్కర్ కమ్యూనిస్టుల్ని బహిరంగంగా విమర్శించారు. కాబట్టి కమ్యూనిస్టులు అన్ని సందర్భాలలో వ్యతిరేకించారు. అలాగే రాష్ట్రీయ సైన్సెస్ ఆర్ఎస్ఎస్ ముస్లింలు వ్యతిరేకంగా అని చెప్పి చెబుతుంటారు. కానీ మనం ముస్లింలు విమర్శించేది తక్కువ ఉంటుంది. కానీ అంబేద్కర్ 100 ఏళ్ళ పైన ముస్లింలని విపరీతంగా విమర్శించారు. వారు చెప్పారు, అంబేద్కర్ రాజ్యాంగ రచన సమయంలో చెప్పారు, ముస్లింలకి రాజ్యాంగం పట్ల ఎప్పుడు కూడా విశ్వాసం ఉండదు, వారి విశ్వాసం ఎప్పుడు కూడా వారి షరియా పట్లనే ఉంటుంది, అందుకని వారిని ఎప్పుడు కూడా నమ్మకూడదు అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా ముస్లింల విషయంలో ప్రకటించేటువంటి వారు. అలాగే ఒక సందర్భంలో మీరు అంబేద్కర్ గురించి మాట్లాడుతున్న సందర్భంలో ఒక వ్యక్తి అడిగారు, మరి అంబేద్కర్ కూడా మతం మారాడు కదా అని చెప్పేసి చెప్పినటువంటి సమాధానం మనకు కూడా అర్థం కావాల్సిన విషయం ఉంది. అవును, అంబేద్కర్ మతం మారిన మాట నిజమే. అయితే అంబేద్కర్ ఎదురు మతం మారాడు, క్రైస్తవులకు ఇస్లాంలో మతం మారలేదు. అయితే అంబేద్కర్ ప్రకటన చేశాడు, నేను మతం మారుతాను అని చెప్పేసి. ఎప్పుడైతే అంబేద్కర్ మతం మారుతాను అని చెప్పేసి ప్రకటన చేయగానే హైదరాబాద్ సంబంధించిన నిజాం అంబేద్కర్ రాయగారిని పంపించాడు, నీకు ఆ రోజుల్లోనే అందరికీ ధనాన్ని ఇస్తాను, మంచి పదవి ఇస్తాను అని చెప్తే కూడా ముస్లిం మతంలోకి అంబేద్కర్ మారాడు. అలాగే క్రైస్తవులు కూడా అంబేద్కర్ని తమ మతంలోకి మార్చుకోవడానికి ప్రయత్నం చేశారు.
ఎట్టి పరిస్థితుల్లో మీరు క్రైస్తవులకు మారము అని చెప్పేసి చెప్పారు. అప్పుడు వారి అన్నయ్య అడిగారు, మరి మీరు మతం మాట్లాడారు, మరి క్రైస్తవులకి ఇస్లాంలకు మారకుండా ఉన్నారండి అని అడిగితే వారు చెప్పారు, ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో క్రైస్తవము ఇస్లాం మతంలోకి మనం మారకూడదు. మతం మారడము అంటే ఏంటి? క్రైస్తవము ఇస్లాంలోకి మతం మారడం అంటే మన జాతికి వ్యతిరేకంగా మారిపోవడమే. ఎవరైతే క్రైస్తవులు ఇస్లాంలోకి మారారో వారి జాతి వ్యతిరేకంగా నిర్మాణం అవుతారు అని చెప్పేసి వారి యాంటీ నేషనల్ అవుతారు. అందుకని మతం మారమంటే జాతీయంగా మార్చుకోవడమే. అందుకని మనం క్రైస్తవులు ఇస్లాంలోకి మారకూడదు అని చెప్పారు. మరి ఎందులోకి మారాలి మతము అని చెప్పినప్పుడు మరి చాలా స్పష్టంగా బౌద్ధులకు మారేటప్పుడు చెప్పారు. ఏవైతే భారతదేశంలో పుట్టాయో, భారతదేశంలో మూల్యాలే అమూల్యాలుగా భావిస్తూ పెరిగాయో ఆ మతాలకి మనం మారాలి అని చెప్పేసి చెప్పి మరి బౌద్ధులకు మారారు. కానీ బౌద్ధుల యొక్క జీవనం, బౌద్ధ యొక్క పుట్టుక, బౌద్ధుల యొక్క గురువులు, బౌద్ధుల యొక్క ధార్మిక పద్ధతులు అన్ని కూడా మన భారతీయ జీవన విధానానికి అనుకూలమైనటువంటి ఈ దృష్టితోనే నేను బౌద్ధులకు మారుతున్నాను అని చెప్పేసి ప్రకటన చేసి వారు బౌద్ధులకు మారారు. ఇక్కడ మనం గురించి కల్పన చేయవచ్చు. హిందూ సమాజానికి అంబేద్కర్ చేసినటువంటి ఉపకారాన్ని మనం గమనించినట్లయితే ఆ రోజుగా వారు ఏ క్రైస్తవంలో ఇస్లాంలో మారిపోయి ఉంటే వారి అన్నయ్యలందరినీ రోజు అటువంటి మారిపోయి ఉండి హిందూ సమాజం మొత్తం కూడా నికటమై ఉండేది. కాబట్టి వారు హిందూ సమాజానికి ఒక అద్భుతమైన ఉపకారాన్ని ఆ విధంగా చేశారు. ఆ విధంగానే మనం గమనించినట్టు మన ఆంధ్రప్రదేశ్ లో సరిగ్గా అంబేద్కర్ని అలాగే బాబు జగ్జీవనరావుని వీళ్ళిద్దరూ మతవాదాన్ని సంపూర్ణంగా వ్యతిరేకించారు. నిజంగా వాళ్ళ భావాలనే కనుక మన హిందూ సమాజంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ మాదిగ సామాజిక వర్గం కనుక అంబేద్కర్ బాబు జగ్జీవనరావు చెప్పిన మాటలు కనుక నిజంగా అనుసరించినట్లయితే ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ లో మత మార్పు జరగకూడదు. ఒకవేళ మత మార్పు జరిగినట్లయితే అంబేద్కర్ బాబు జగ్జీవనరావు జీవనాన్ని చెప్పిన ప్రకారంగా వాళ్ళందరూ తిరిగి హిందూ ధర్మంలోకి రావాల్సిన అవసరం ఈరోజు తప్పనిసరిగా కనబడుతుంది. अभी इसी कड़पा जिले में संत अन्नमाचार्य भी हो गए, इसी कड़पा जिले में गिरी ब्रह्मेंद्र स्वामी हो गए, इसी कड़पा जिले में संत वेमुना हो गए। इन सभी महापुरुषों ने जीवन भर समरसता का काम किया। इन्होंने सभी प्रकार के भेदाभेद के विरोध में काम किया। ब्रह्मेंद्र स्वामी जी का तो एक शिष्य ये शेड्यूल कास्ट का था, आप सब जानते हैं। सारे समाज में लोग जानते थे, सभी जाति बिरादरी के लोगों के शिष्य बनते थे। हम अन्नमाचार्य के भजन गाते हैं, ब्रह्मेंद्र स्वामी जी का काला ज्ञान तत्व नाम का ग्रंथ पढ़ते हैं। वेमुना जी तो आंध्र प्रदेश के कवि है। इस पर जी की उन्होंने बातें बकवास करने वाला संत ऐसा लोग कहते हैं। हम सारे उनके करते हैं, माफ करना, जिनके हम भजन करते हैं उन्होंने जो भेद भावना का पालन नहीं करना ये उपदेश किया है उसका पालन हम नहीं करते हैं। हम सभी हिंदुओं ने सोचना चाहिए, अपने धर्म को लिखा है सर्वो धर्म सभी धर्म भगवान, तो सभी में भगवान है, इसका अर्थ सारे समान हो गए। सभी में भगवान है तो क्या अपना कष्ट भगवान चाहता है? किसी में उससे कम है और शेड्यूल कास्ट में उससे कम है। अगर सभी में भगवान है तो सारे समान होने चाहिए। हमारा तत्व क्या श्रेष्ठ है, हमारा आचरण वैसा नहीं है। तो जैसा हमारे संतों ने उपदेश किया, जैसा हमारा हिंदू धर्म का तत्व क्या है, वैसा व्यवहार वैसा आचरण हमारा सभी का होना चाहिए। विश्व हिंदू परिषद उसके लिए काम करती है। आज हम सभी ने संकल्प करना चाहिए कि बड़े जगत का ये छोटे जगत का मैं नहीं कहूंगा, काश के आधारित जितने गौरव है बात पहुंचाए कहावतें हैं उनका उपयोग हम नहीं करेंगे। माला हो, मालिका हो, रेला हो, ब्राह्मण हो, यादव हो, कापू हो, रेड्डी हो, कोई भी हो, हिंदू है वो मेरा है। सभी के घरों में मेरा आना जाना होना चाहिए। मैं स्वयं उसके लिए पहल करूंगा। हमारे गांव के सभी मंदिरों में सभी विलासों के लोगों को मुक्त प्रवेश मिलना चाहिए। मैं उसके लिए आगे आऊंगा।
पद्धति की पहल आज हम सारी हिंदू समाज में करने की आवश्यकता है। अगर इस पद्धति का एक इंटरैक्शन और इंटीमेसी, एक दूसरे के घर में आना जाना और सभी के साथ आत्मीयतापूर्ण संबंध निर्माण करना, अगर ऐसा व्यवहार हम सारी हिंदू करेंगे तो भारत की सारी भेदाभेद समाप्त हो जाएंगे, समरसता आएगी, हिंदू समाज एक होगा, भारत विश्व गुरु बनेगा। लेकिन उसके लिए वैसा आचरण हमें करना चाहिए, वैसा आचरण आप सब लोग करेंगे ऐसा मैं विश्वास व्यक्त करता हूँ और मेरी वाणी को भी विराम देता हूँ। जय श्री राम। మహాపురుషుల యొక్క జీవితాన్ని స్మరణ చేసుకున్నాం. మనం వారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకున్నట్లయితే మనము మన సమాజాన్ని మంచిగా నిర్మాణం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మనందరం కడప జిల్లాకి సంబంధించినటువంటి వారు, అన్నమాచార్య ఇక్కడ వాడే, అలాగే వీరభద్ర స్వామి ఇక్కడ వాడే, వేమ ఇక్కడ వాడే, వీరందరి జీవితాలకు ఉద్దేశించి వారు చెప్పినటువంటి తత్వాలన్నీ కూడా సమరసతో కూడినటువంటి భావాలే, సమరసత నిర్మాణం వారి కోరిక. వీరభద్ర స్వామి యొక్క శిష్యులు మనకి తెలుసు, కక్కయ్య. అన్ని కులాలకు సంబంధించినటువంటి వారు వీరభద్ర స్వామి యొక్క శిష్య పరంపరలో ఉన్నారు. అలాగే అందరూ ఒకటే అని చెప్పేసి తత్వాలు చెప్పినటువంటి అన్నమాచార్య తత్వాలను మనందరూ పాడుకుంటూ ఉన్నాం, వింటూ ఉన్నాం. అలాగే వేమన గురించి చెప్పాల్సి వస్తే, వేమన ఆంధ్రప్రదేశ్ కబీర్ దాసు అనేవాడు. అంటే అందరూ ఒకటే సమరసత సందేశాన్ని అందించినటువంటి వాడు వేమన. మరి వీళ్ళందరూ అనేక సందర్భాల్లో మనందరం ఒకటే అని చెప్పినటువంటి వారి జీవిత సందేశాన్ని మనం ఆదర్శంగా తీసుకోవాలి. నిజంగా వారి భక్తులకైతే వారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలి. వారి భజనలు పాడుతున్నాం, వారి కీర్తనలు పాడుతున్నాం, ఎటువంటి భేదభావాలు లేవు అని చెప్పి వారి కీర్తనని మన జీవితంలో ఆచరించే ప్రయత్నం చేయాలి. అలాగే కలుగుదల బ్రహ్మాండం మొత్తం బ్రహ్మమయమే అని నమ్మేటటువంటి హిందూ బ్రహ్మము. కాబట్టి అందరూ బ్రహ్మం అనుకున్నప్పుడు అందరిలో ఒకే ఆత్మ బ్రహ్మమయమే అన్నప్పుడు అందరూ సమానమే. మరి అందరూ సమానమే అన్నప్పుడు ఎవరు ఎదురు కాదు. మరి భగవంతుడు అందరూ ఒకే రకంగా ఉన్నాడు అయితే మరి ఈ భేదభావాల ప్రకారంగా చూసినట్లయితే అప్పర్ కాస్ట్ వాళ్ళలో ఎప్పుడు కూడా దేవుడు ఉన్నాడు, బీసీ కులాలలో కొంతమాత్రమే దేవుడు ఉన్నాడు, షెడ్యూల్ కులాలలో అసలు దేవుడే లేడు. కాబట్టి ఇవన్నీ అర్థవంతమైనటువంటి ప్రశ్నలు కావు. కానీ అందరిలో భగవంతుడు ఉన్నాడు అన్నప్పుడు అందరూ ఒకవారైన తత్వశాస్త్రం చెప్తున్నప్పుడు మన వ్యవహారంలో కూడా అలాగే రావాలి. ఇక్కడ మన తత్వశాస్త్రాన్ని చూసినటువంటి హిందూ ధర్మం యొక్క తత్వాలు అనేవి కూడా గొప్పగా ఉన్నాయి. కానీ ఆ తత్వానికి అనుగుణమైనటువంటి ఆచరణ వ్యవహారం మాత్రం అలా లేదు. కానీ హిందూ తత్వం యొక్క శ్రేష్ట తత్వం ఏదైతే ఉందో ఆ తత్వానికి అనుగుణమైనటువంటి ఆచరణతో కూడిన జీవన విధానాన్ని మనం అనుసరించాలి. ఈ పని విశ్వ హిందూ పరిషత్ ప్రచారం చేసే పని తీసుకుంది. కాబట్టి మన అందరూ సంకల్పం చేయాలి. మనము ఎటువంటి కులాలమైన భేదభావాన్ని పాటించకూడదు అనేటువంటి సంకల్పం మనం చేయాలి. ప్రతి హిందువు ఒక్కడే అనేటువంటి సంకల్పం చేయాలి. రెండవది, ఎటువంటి కులాన్ని కించపరిచేటువంటి సామెతగా తిట్టుగా మనం మాట్లాడకూడదు. అలాగే అందరూ అన్ని కులాలు నాకు సంబంధించినవి, అందరూ హిందువులే అనే భావాన్ని పెంచుకొని అందరికీ రాకపోకలు సంబంధ బాంధవ్యాలు పెంచుకునే ఆత్మీయ వ్యవహారాన్ని మనం పాటించాలి. అలాగే అందరికీ గుడికి ప్రవేశాన్ని కల్పించే ప్రయత్నం చేయాలి. అందుకోసం మనం సంకల్పం చేయాలి. నేను నా వంతు ఈ గుడి అందరికీ గుడి ప్రవేశం చేయించడానికి ప్రయత్నం చేస్తానని చెప్పేసి మనం సంకల్పించుకోవాలి. ఇటువంటి పనులు చేసి ఉన్నట్లయితే అందరిలో రాకపోకలు పెరిగినట్లయితే ఆత్మీయ సంబంధం పెరిగినట్లయితే తప్పనిసరిగా ఈ భేదభావాలను ఏర్పడి హిందూ సమాజం నిర్మాణం అవుతుంది, శ్రేష్టమైన భారతదేశం నిర్మాణం అవుతుంది. అప్పుడు మాత్రమే ప్రపంచానికి భారతదేశం విశ్వగురువుగా ఉంటుంది. కాబట్టి హిందూ ధర్మాన్ని పాటించేటువంటి మనం ఈ తత్వమైనటువంటి శ్రేష్టమైనటువంటి ఈ తత్వాన్ని ఆచరిస్తూ మంచి హిందువులుగా జీవించేటువంటి ప్రయత్నం చేద్దాం. జై శ్రీరామ్. सब संत
వెంకటరమణ గోవింద గోవింద వెంకటరమణ గోవింద గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద